Yes. Go ahead. We gave thanks to our Almighty God for making it possible that we can praise His holy name. And we gave Him thanks that we could unite together. We gave thanks for Pastor Moses, Pastor Finney, Pastor Winnie, especially for Grace TV. And we gave thanks to each and everyone joining us. Praise God. సర్వశక్తి గల యేసు నామాన్ని బట్టి యేసయ్యని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. అననుకూల సమయతుల్లో, అననుకున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మళ్ళీ దేవుడు మనల్ని సమకూర్చి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతున్నై ఉన్నాను. అలాగే పాస్టర్ మోసెస్ గారికి, అలాగే పాస్టర్ ఫిన్నీ గారికి, అలాగే పాస్టర్ వినయ్ గారికి, అలాగే గ్రేస్ టీవీకి కూడా నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. The word of God says in Matthew chapter 6 verse 24, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో. it says, no man can serve two masters, for there he will hate the one and love the other. ఒక్కసారే ఒక దాసుడు ఇద్దరు యజమానుల దగ్గర పరిచర్య చేయలేడు, సేవ చేయలేడు. ఎందుకంటే అతను ఒకరిని ద్వేషించిన యెడల ఒకరిని ప్రేమించును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. We can read it again. The word of God in Matthew capital 6 verse 24 says, no man can serve two masters, for either he will hate one and love the another. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఇలా చదువుతుంది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించిన యెడల ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. Please, I request each and everyone to listen carefully, try to follow what the word of God wants us today. ఈ రోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు దాన్ని అనుసరించి మీ జీవితంలో అలవరుచుకోవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. Because the word of God says, listen those who have ear, what the word of God says to the churches. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. And Jesus says, good we are the doer of the word rather than just listening the word of God. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం వినిన వారి మట్టిగా కాకుండా దాన్ని క్రియలో పెట్టి దాన్ని అనుసరించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. So it's so important that when we are here, we listen the word of God, and then we try to keep it in our hearts. The servant of God says, I have kept your word in my heart so that I do not do sin against you. దేవుని సేవకుడు ఇలా సెలవిస్తున్నాడు, నీ వాక్యము నా హృదయంలో పెట్టుకున్నాను, నీ మాటలను నా హృదయంలో పెట్టుకున్నాను కనుక నేను పాపమునకు దూరముగా ఉన్నాను, నేను పాపము చేయనని చెప్పి. అటు రీతిగా ఈ రోజు మీరు వాక్యాన్ని వినేవారిగా కాకుండా అది మీ జీవితాల్లో అనుసరించి చేసేవారిగా ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. And the word of God also says, your word is a light for my footsteps. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. So now you see how important it is to understand the word of God, because we have to do according to the word of God, and we have to follow according to the word of God. మనందరం వింటూ వచ్చాం, ఇప్పటివరకు చూస్తూ వచ్చాం దేవుని వాక్యము ఎంత విలువైనదో, ఎంత మనకి ముఖ్యమైనదో. మనం దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దాన్ని మన జీవితంలో అలవరుచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాను. And in Luke 16 verse 13, లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో it says, no servant can serve two masters.
ఒక్క యజమానుడు ఒక దాసుడు ఒక్కసారి ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. For either he will hate the one and love the other. అయితే వాడు ఒకరిని ప్రేమిస్తాడు, ఇంకొకరిని తృణీకరిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. Praise God. Praise God for the beautiful words he gave us to meditate on today. ఆమేన్. దేవుని వాక్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. Our topic for today was, have you crucified yourself with Jesus Christ? ఈరోజు మన ప్రసంగం అంశం ఏంటే నువ్వు యేసయ్యతో పాటు సిలువ వేయబడి ఉన్నావా అనేది చెప్పి ఈరోజు మన ప్రసంగాంశం. It's for everyone, for you and me, if we have crucified ourselves with Jesus Christ. ఈ రోజు వింటున్న ప్రతి ఒక్కరికి ఇది దేవుని వాక్యము ఏదో ఒక్కరికి ఇద్దరు కాకుండా ప్రతి ఒక్కరితో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనము నిజంగా యేసయ్యతో సిలువ వేయబడ్డామా అనే విషయంని. Yeah, because we have read from the word of God that we cannot serve two masters. ఈ రోజు మనం చదువుకున్న దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఒక్కసారి ఇద్దరు యజమానులకి మనం సేవ చేయలేమని చెప్పి, లేకపోతే వారి దగ్గర పని చేయలేమని చెప్పి. Because either we will love one and will hate the another, or the opposite. అయితే మనం ఒకరిని ప్రేమించగలుగుతాము, ఇంకొకరిని తృణీకరిస్తాము, లేక ఇంకొకరిని ద్వేషిస్తాము. And loving brothers and sisters, we all know when we have confessed ourselves. మనం ఎప్పుడైతే మనమంతా యేసే ముందు మన పాపాలను, మన తప్పిదాలను ఒప్పుకుంటామో, and we have taken baptism. మనం బాప్తిసం తీసుకుని, and then baptism means that after confessing we are under the water, and we confess ourselves that we bury our previous life in Jesus Christ. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపాల గురించి, మనము ఆ బాప్తిసం తీసుకుని నీటిలో మునుగుతున్నప్పుడు మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి మనము యేసయ్యతో కూడా సమాధి చేయబడ్డామన్న విషయాన్ని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. And as Jesus was raised from the dead after 3 days, and same way we should get new life, new way of living. Amen. Christian like life we need to live. యేసయ్య మరణించి పునరుద్ధానుడై మూడో దినాన్ని ఎలా లేచాడో, అలాగే మనం కూడా మన పాత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని పొందుకొని మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలి. And then today we are looking that if we keep our feet in two different boats, we will fall down in water. ఒకవేళ మనం ఒకేసారి మన కాళ్ళని 2 పడవలు లేస్తే ఖచ్చితంగా మనం మునిగిపోతాం. And we are discussing that we cannot serve two masters. One is our master, that is Jesus Christ, and another is ourselves. మనం చదువుకున్న ఒక్కసారి మనం ఇద్దరు యజమానులకి మనం పరిచర్య చేయలేము, లేకపోతే సేవ చేయలేమని చెప్పి. అలాగే రీతిగా ఒక యజమానుడు ఎవరంటే యేసయ్య, ఇంకొకటి మనం చూసుకోవాలి. There is no enemy outside our soul. Can you repeat, Pastor? There is no enemy outside of our soul. మన ప్రాణానికి బయట ఎలాంటి శత్రువు లేడు. The real enemies lives inside us. నిజమైన శత్రువు లేకపోతే నిజమైన పోరాటం మన లోపలే ఉంటది. It's like anger, pride, greed, hate. We need to avoid అవేవనగా కోపము, we need to avoid all of these.
అవేవనగా need కోపము, ద్వేషము, గర్వము, అసూయ ఇవన్నీ మన లోపలే ఉంటాయి. గాని మనం అన్నీ విడిచిపెట్టి అవన్నిటిని అణిగిమించుకుని వెళ్ళాలి. and we should enjoy peaceful life in Jesus Christ. మనం యేసయ్యలో శాంతి పొందిన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా! Yeah, we are discussing from Galatians, it's capital 5, and we see the enemy is inside of us. The master word of God is talking about is Jesus Christ, and another these things we are going to discuss is inside in our body. మనం గలతీ పత్రిక 5:24 చూస్తాము. ఆ శత్రువు ఎవరో కాదు గానీ, మన లోపల ఉండే విషయాలని మనం చూస్తా ఉంటాము. అయితే మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ఒక యజమానుడు యేసుక్రీస్తు అయితే, ఇంకొక యజమానుడు మనకు మనమే. ఒకంత మన లోపల మనం ఎలా ఉంటున్నామో, ఆ శత్రువుని లోపల ఎలా మనము అణగదొక్కుతున్నామో ముందుకు చూడాలని చెప్పి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. And we see the fruits of flesh. మనం శరీరం యొక్క ఫలాలు చూస్తున్నాము. It's adultery, అది వ్యభిచారము, జారత్వము, fornication, వ్యభిచారము, uncleanness, అపరిశుద్ధత కలిగి ఉండడము. and it's a idolatry means worshipping the idols. విగ్రహారాధన చేయడం. Easier business, witchcraft, Yes, Pastor, go on. witchcraft, hatred, ద్వేష కలిగి ఉండడము, లేకపోతే చేతబడి శక్తులు చేయడము, variation, Uh, emulations, ఒకరినొకరిని ఒకలాగా చూడడము, లేకపోతే వైవిధ్యాదం కలిగి ఉండడము, wrath, కోపము strife, కలిగి ఉండడము, అలాగే అసూయ కలిగి ఉండడము, yeah, addictions, అలాగే మనకు కొన్ని అడిక్షన్స్ తో ఉండిపోవడము, harries and envyings, వ్యసనాలు కలిగి ఉండడము, అలాగే ద్వేషము కలిగి ఉండడము, అసూయ కలిగి ఉండడము, murders, drunkenness, అలాగే నరహత్య చేయడము, అలాగే మద్యపానం తాగడము, revelings, ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవడము, anger, pride, కోపపడడము, లేకపోతే తిరుగుబాటు చేయడము, గర్వం కలిగి greed, ఉండడము, and hate. దురాశ కలిగి ఉండడము, అలాగే ఒకరినొకరు ద్వేషించుకోవడము. So, loving brothers and sisters, we have read from the word of God that we cannot please two masters. Okay, our main master, our hero is Jesus Christ, and then it's inside of us. If we are fleshly, and these things will be existing in us as human beings. మనం చదువుకున్న దేవుని వాక్యంలో చూస్తుంటా ఉన్నాము. ఒకేసారి మనం ఒక ఇద్దరు యజమానులకి పరిచర్య చేయలేము, లేకపోతే ఒకేసారి ఇద్దరు యజమానులు మనం కలిగి ఉండలేమని చెప్పి. అలాగే దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే ఒక యజమానుడు యేసుక్రీస్తు అయితే, ఇంకో యజమానుడు ఎవరో కాదు కానీ మన శరీరం అయి ఉంది. సో శరీరంలో చూసుకుంటూ వస్తే ఈ చదువుకున్న ప్రతి విషయము కోపము, దురాశ, ద్వేషించడము, అసూయ, లేకపోతే నరహత్య చేయడము, పాపం చేయడము, వ్యభిచరించడము, ఇవన్నీ ఖచ్చితంగా మన జీవితంలో ఉంటే, ఒకవేళ మనం శరీరం కలిగిన వారమైతే. These are the things we have asked excuse from Jesus Christ, and these are the things we have decided, Jesus, that we please forgive us. We will not go on this way, and we will live our life according to the will of Jesus Christ. మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకున్నామో,
చెప్పుకున్న ప్రతి విషయాలు కావచ్చు, వ్యభిచారము, లేకపోతే జారత్వము, లేకపోతే విగ్రహారాధన, ప్రతి విషయాన్ని మనం విడిచిపెట్టిన వారమై ఉన్నామని గ్రహించి, మనం ఏసైతే ఒక ఒప్పందం చేసుకున్నాం. అదేంటంటే, ఇక తిరిగి నేను వాటి జోలికి వెళ్ళను. నేను నీతోనే ప్రయాణం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకున్నాం. If we ask us Christians, this is the first step. We all have to think it over. Otherwise, what is the difference to live a life? We do whatsoever we do, and we are doing all these things. What is the reason and benefit to be called a Christian? What is the use to be a pastor? What is the use to make churches? What is the use to go to church 6 times in a day? What is the use making fastings, suffering oneself during the Easter days, if these things have not gone out of our soul? మనకు మనం చాలా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ చెప్పుకున్న ప్రతి విషయాలు కావచ్చు, జారవత్వం కావచ్చు, లేకపోతే ద్వేషించడం కావచ్చు, లేకపోతే దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, ఒకరినొకరు ద్వేషించుకోవడం కావచ్చు, ఏ విషయాలైనా ఈ విషయాలు మనలో కనబడితే అసలు దేనికి ప్రయోజనం? మనకు మనం యేసుతో సిలువేయబడ్డామని చెప్పి మనం అనుకుంటున్నాం గానీ, మనకి ఒకవేళ ఈ అన్ని విషయాలుంటే, నువ్వు ఒకవేళ దైవ సేవకుడివి కావాల్సిన ప్రయోజనం ఏంటి? ఒకవేళ నువ్వు దేవునికి మందిరంకి వెళ్తున్న ప్రయోజనం ఏంటి? ఒకవేళ నువ్వు మందిరానికి 6 రోజులు ప్రతిరోజు నువ్వు మానకుండా వెళ్తూ నీలో ఈ ఫలాలన్నీ శారీరకమైన ఫలాలన్నీ చూస్తే ఉంటే ఏం లాభం? ఒకంత మనం పరిశీలించుకుందాం. ఏదో ఈస్టర్ రోజు ఫాస్టింగ్స్ ఉండి, లేకపోతే ఉపవాసాలు చేసి, నీ శరీరాన్ని నలగొట్టుకొని ఒకవేళ నీలో ఈ శరీరానికి సంబంధించిన ఫలాలు చూస్తా ఉంటే ఇది దేనికి ప్రయోజనకరం కాదు. దేనికి లాభం కాదు. If we call us Christians ఒకవేళ మనం క్రైస్తవులమని చెప్పుకుంటుంటే and we are baptized మనం బాప్తిసం పొందిన వారమైన and we should crucify the flesh. మనం మన శరీరాన్ని సిలువ వేయబడాలి. All the desires of flesh should be crucified on Amen. the cross with Jesus Christ. ఆమేన్. శరీర సంబంధమైన ప్రతి ఆశలు యేసయ్యతో పాటు సిలువ వేయబడాలి. It's not what we have asked excuse for the sins. We ask Jesus, forgive us, and then we won't do the things we are doing now. We will follow your ways. Your will be done in our lives. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసేసుకొని ఏదో నేను నీ చిత్తం చేసేస్తున్నాను, లేకపోతే నీ మాటలు వింటాను, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, ఇవన్నీ విషయాలు నువ్వు చెప్పినా ఒకవేళ ఇంకా నీలో శారీరకమైన ఫలాలు కనిపిస్తాయి, ఏంటి ప్రయోజనం? And we read now Galatians capital 5 verse 24. ఒకంత మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పౌలు గారు రాసిన గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. And those who belong to Christ Jesus have crucified the flesh with its passions and the desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Pastor, please read it again so that people understand what does it mean to be a Christian. Why do we attend churches? How can we call ourselves we are Christians if these things are not in our life? ఒకంత టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు గమనించండి. ఒకసారి తిరిగి మళ్ళీ ఒకంత ఆ దేవుని వాక్యాన్ని చూడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. క్రైస్తువులు మనం చెప్పుకుంటున్నాం మనము, లేకపోతే దేవునితో మేము ఇది చేసాము, లేకపోతే మేము చర్చ్కి వెళ్తాము, లేకపోతే ఇది చేస్తామన్న ప్రతి ఒక్కరిలో ఒకవేళ ఈ విషయాలు లేకపోతే ఏది ప్రయోజనం? ఒకంత అందరం ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీల పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. We need to come out of curse by the will of God and his full obedience in Jesus Christ. మనము
ప్రతి ఒక్క దాన్ని ఆయనంత తగ్గించుకున్న దాన్ని బట్టి ప్రతి శాపాన్ని నుంచి మనం బయటికి రావాలి. The main topic is that your flesh should be led by the Holy Spirit. It should Amen. be crucified with Jesus Christ. ఈ రోజు ముఖ్య అంశం ఏంటంటే మీ శరీరము పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. అదే కాకుండా మీ శరీరము యేసయ్యతో పాటు సిలువేయబడి ఆయనతో పాటు మనము ఆయనతో సమానముగా మనం వెళ్ళాలి. If we read Galatians capital 5 verse 16, ఇంత మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గల్తీల పత్రిక 5:16 చూస్తా ఉంటే, walk in the spirit and you shall not fulfill the lust of the flesh. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. And the same capital verse 17 says, for the flesh lusts against the spirit and the spirit against the flesh, and those are contrary to one another. 17వ వాక్యం ఇలా సెలవిస్తుంది, శరీరమును ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక. So you do not do these things that you wish. మీరు ఒకవేళ ఈ విషయాలన్నీ చేయకపోతే మీరు ఉండకూడదు. And in verse 18, but if you are led by the Spirit, you are not under the law. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. And in verse 19, now the works of the flesh are evident, which is adultery, fornication, uncleanness, everything which we have recently read. ఒకంత మనం పరిశుద్ధ గ్రంథాలని గలతీ పత్రిక 5:20 చూస్తూ ఉంటుంటే 19వ అధ్యాయంలో చూస్తుంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. So it's said beforehand also, and we say it again, that these things should be away when we have accepted Jesus Christ as our personal Savior. We are baptized, and if these things exist in us, we need to work it out. నువ్వు ఒకవేళ యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా ఈ విషయాలు, శరీర సంబంధమైన ప్రతి విషయాలు నీలో కనిపించకూడదు. ఒకవేళ మళ్ళీ ఆ విషయాలు కనిపిస్తూ ఉంటుంటే ఒకంతని నువ్వు సరి చేసుకుని నీ జీవితాన్ని మళ్ళీ యేసయ్యతో సరి చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. Because in verse 21 it's written, if we practice these things, then such things we will not inherit the kingdom of heaven and kingdom of God. ఒకవేళ మనం ప్రతి శరీర సంబంధమైన విషయాలు మనం పాటిస్తూ ఉంటుంటే, లేకపోతే అవి మన జీవితంలో ఉంటుంటే దేవుని రాజ్యము మనం స్వతంత్రించుకొనలేమని దేవుని వాక్యం మనతో తేటగా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. And now we see the verse 22nd. ఒకంత మనము 22వ వాక్యం చూస్తూ ఉంటుంటే, but the fruits of the Spirit are love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness. ఒకంత మనం 22వ వాక్యం చూస్తుంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. And in verse 23rd,
gentleness, self-control. Against such things there is no law. ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. Jesus Christ changes our hearts. యేసయ్య మన ప్రతి హృదయాన్ని మార్చే దేవుడు. He say, I am knocking at the door of your heart. If you listen, open, invite me, I will come in it, and I will reside along with you. Amen. నీ హృదయం అనే ద్వారం దగ్గర యేసే తలుపు కొడుతున్నారు. ఒకంత నీ హృదయాన్ని తెరిచి ఆయనకి ఆహ్వానం పలికితే, ఒకవేళ ఆయనకి చోటిస్తే ఆయన నీ లోపలికి వచ్చి ఆయన నీతో నివాసం చేస్తారు. ఆయన నీతో విందు చేసే దేవుడై ఉన్నాడు. Even the word of God says, I will remove your stony heart and I will give you heart of meat. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాతి గుండెని తీసివేసి దేవుడు మాంసపు ముద్దను వచ్చేసేదని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. Because Jesus lives in our hearts and he can change our hearts. ఆమేన్. ఎందుకంటే యేసయ్య మన జీవితం మన హృదయంలో నివాసం చేస్తున్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మన హృదయాలను మార్చే దేవుడై ఉన్నాడు. Now we will look from the word of God, Ephesians capital 3 verse 17 and 18. ఒకంత మన పరిశుద్ధ గ్రంథాలు చేసి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుంటే, So it says, so that Christ may dwell in your hearts through faith. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, And I pray that you, being rooted and established in love. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ ప్రేమలోను వేరు పొందిన వారై ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. May have power. మీరు శక్తి కలిగి ఉండాలని చెప్పి, with the power together with all the Lord's holy people. పరిశుద్ధులతో ప్రేమ కలిగి పరిపూర్ణులుగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. To grasp how wide. సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు పొడుగు. To how long. పొడుగెంతో. How high. ఎంత ఎత్తో. And how deep is the love of Jesus Christ. ఎంత లోతో దేవుని ప్రేమ మనం గ్రహించాలని చెప్పి. Christ's dwelling place in our hearts. క్రీస్తు మన హృదయంలో నివాసం చేస్తున్నారు. God the Father loved us so much that he gave his holy and only begotten Son for us. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకే తనకి ఒకగానొక కుమారుని, ఏకైక కుమారుని లోకానికి పంపించారు. He is not forcing us to love him, but he gave his inborn, the only begotten Son, Jesus Christ, to die for us all. ఆయన ప్రేమించాలని నేను బలవంతం చేయట్లేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన ఒక్కగానొక కుమారుని, ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించి నీ కొరకు నా కొరకు మరణించడానికి ఆయన ఈ భూలోకానికి పంపించారు. And the salvation we talked last time, it's not gained, it's not worked for, it is not buyed, it's not because of our good deeds. It's the grace of God. By dying Jesus Christ, we have got promise of everlasting life and we have got the salvation. మనం గడిచిన వారంలో చదువుకున్నాము, మనం రక్షించబడింది ఏదో మన మంచి ప్రక్రియల వలనో, లేకపోతే మనం ఏదో మంచివారమనో, లేకపోతే మనం ఏదో గొప్పవారమనో కాదు కదా, కానీ అది విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నాము. అది మన వల్లనే కలిగినది కాదు, కానీ అది దేవుని వరమే అని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చారు.
So God is holy and he wants us to be holy. ఆయన పరిశుద్ధుడు. అట్ల రీతిగా మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే దేవుడు. That's what we was discussing. We cannot serve two masters, the God and ourself, the desires of flesh in our soul. మనం ఇందాకే చదువుకున్నాం. ఒక్కసారి మన ఒక్క యజమానునికి లేకపోతే ఇద్దరు యజమానులకి మనం సేవ చేయలేమని చెప్పి. అలాగే మనం ఒక్కసారిగానే దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని శరీరానికి మనం దాసులుగా ఉండకూడదు. Loving brothers and sisters, it's a very serious thing. It concerns you. It concerns the Pastor Moses. It concerns Pastor Finney, Pastor Winnie, and me, and everyone living on this earth. It's a serious matter. We cannot play a double role with God. He says, I know the thoughts, I Amen. know the feelings you have. So we cannot deny. We can deny and we can deceive other people, but we cannot deceive God. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆందోళన చేయాల్సిన విషయము, ఒకవేళ పాస్టర్ మోసెస్ గారిని, లేకపోతే పాస్టర్ ఫిన్నీ గారిని, లేకపోతే పాస్టర్ వినయ్ గారిని, ఒకవేళ లేకపోతే దేవుని వాక్యం చెప్తున్న నేనైనా కావచ్చు. ప్రతి ఒకరింత మనం చూసుకొని దేవుని వాక్యం ఏది సెలవిస్తుందో అది పూర్తిగా మనం ముందుకు వెళ్తూ ఖచ్చితంగా మన జీవితాలను చూసుకుంటూ ఉండాలి. So it's a serious matter. We need to be serious and try to be honest with yourself. Do not deceive yourself. ఒకంత మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా, ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఎవరో మనం మోసపుచ్చకుండా ఖచ్చితంగా మనము సరి చేయబడి ముందుకు వెళ్దుము గాక. When Jesus Christ dwells in your heart by faith, ఎప్పుడైతే విశ్వాసము ద్వారా యేసయ్య మన హృదయంలో నివాసం చేస్తున్నారో, even this love is deeply rooted and grounded in you. ఆయన ప్రేమలో మీరు వేరుపరచబడి ఆయన ప్రేమలో మీరు ఎదుగుతూ వస్తున్నారు. Your life has been changed. మీ జీవితం మార్చబడి ఉన్నది. Your heart is new. మీరు నూతన హృదయం కలిగిన వారై ఉన్నారు. You have changed your whole way of living for love of Jesus Christ. మీ హృదయమును, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకుని దేవుని ప్రేమ కొరకే లేకపోతే దేవుని కొరకే మీరు జీవిస్తున్నారు. And it compels us to do. It's written in 2 Corinthians 5 capital verse 14. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చదవస్తుంది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. Kindly, did you read, Pastor, 2 Corinthians 5 capital verse 14? Yes, Pastor, I already read. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. యాలి అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొంది ఉన్నారనియు. When you allow Jesus Christ into your heart to live, you are a new creature. ఎప్పుడైతే నీ హృదయంలోనికి యేసయ్యకు ఆహ్వానం సెలవిస్తావో నువ్వు ఒక నూతన సృష్టివి. The old habits no longer controls you. మనలో పాతవి గతించిపోయి ఉన్నవి. Old habits do not or any longer controls your life. పాత విషయాలు లేకపోతే పాత సంబంధమైన విషయాలు మిమ్మల్ని ఎన్నడూ ఏలికలు చేయవు. It's you who have deceived and taken the decision. I have decided to follow Jesus. No turning back, no turning back. నీకు నువ్వే తీర్మానం చేసుకున్నావు, నేను యేసయ్యను వెంబడిస్తాను, యేసయ్యతో ఉంటాను, నేను వెనుతిరిగి చూడను అని చెప్పి. So just think it over how it is, what it's like. ఒకంత ఆలోచించి చూడండి అది అసలు ఎలా ఉంటుందో. Be honest to yourself. Think it over. If you still are worshipping, pleasing two masters, you need to choose one, and that is Amen. Jesus Christ.
ఒకంత మిమ్మల్ని పరిశోధించుకుంటూ, ఒకంత మీ అంతరంగములలో మీ హృదయాలతో చూసుకుంటూ, ఒకంత నువ్వు ఎవరికి ఎవర్ ఎవ ఏ యజమానిని నువ్వు ఉంచుకున్నావు. ఒకంత ఈరోజు ప్రసంగం వింటున్న నీవు యేసేను నీ జీవితంలో ఒక యజమానునిగా ఉంచుకుని, యేసేను మాత్రమే యజమానునిగా ఉంచుకుని ముందుకు వెళుదువుగాక. Are you willing to open your heart for Jesus Christ? మీరు మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? A grateful heart is a place for the love of Jesus Christ. Can you A repeat, Pastor? A grateful heart is a place for the love of Jesus Christ. ఒక గొప్ప హృదయము యేసయ్యకి ఉండడానికి చాలా ఒక మంచి స్థలమై ఉన్నది. And God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. And today's topic is, have we crucified ourselves with Jesus Christ? ఈ రోజు ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ జీవితాన్ని యేసయ్యతో నువ్వు సిలువ వేసుకున్నావా? Every one of us knows our weaknesses. మనందరికీ తెలుసు మన యొక్క తప్పిదాలేంటో. God is not accepting that we are 100% pure. But if we are weak in something, we have to bring it to Jesus Christ, ask him to give us forgiveness, ask him to help us to overcome our weaknesses. He will do that. మనము 100% పరిపూర్ణము కాదు గాని, ఒకవేళ నువ్వు ఏ విషయాల్లో బలహీన పడిపోయి ఉన్నావో, ఒకవేళ నువ్వు ఏ విషయాల్లో బలహీనుడిగా ఉంటున్నావో నీకు తెలుసో, ఆ విషయాన్ని, ఆ బలహీనతను యేసయ్య దగ్గర పెట్టుకెళ్ళి, యేసయ్య నేను ఈ విషయంలో బలహీనతగా ఉన్నాను, నాకు సహాయం చేయి. లేకపోతే నేను ఈ బలహీనతలో నన్ను విడిపించని చెప్పి ఖచ్చితంగా ఆయన సహాయం నువ్వు కోరుకుంటే, నా యేసయ్య నీ బలహీనత నుంచి విడిపించి, నా యేసయ్య నీ బలహీనతల్లో నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. He loves us so much. ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడై ఉన్నాడు. And he died for us. ఆయన నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడై ఉన్నాడు. And by disobeying him, why we crucified him every day, we have to be honest with ourselves. నీ అవిధేయత వల్ల నువ్వు ప్రతిరోజు ప్రతి సమయం ఆయన తిరిగి మళ్ళీ ఆయన సిలువ వేస్తున్నావు. ఒకంత తిరిగి విధేయుడై ఆయన మాటలకు లోబడి ఉండువు గాక. Loving brothers and sisters, if we are not 100% honest with us, with the word of God, then we cannot blame why we are suffering, why we are living in a curse, why there are so much problems among us. We need not to blame God for that. We have to think about ourselves, go to God, ask excuse, and again ask him, Lord, help me in my weaknesses. I want only you as a master in my life. ఒకవేళ నీవు నీ హృదయాన్ని ఒక పరీక్ష వేసుకుని, ఒకవేళ హృదయానికి ఒక పరీక్ష వేసుకుని, ఒక ప్రశ్న వేసుకుంటే, నువ్వు 100% నిజాయితీగా గాని, లేకపోతే 100% నువ్వు యోగ్యుడిగా లేవన్న ఒక సమాధానం నీకు వస్తే, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి, యేసయ్య నా బలహీనత ఇది ప్రభు, నేను ఈ స్థలంలో పడిపోయాను, నా బలహీనత ఇది, నే ఈ విషయంలో వీక్ అయిపోయానని ఖచ్చితంగా నువ్వు యేసయ్య సహాయం నువ్వు కోరుకుంటే, ఖచ్చితంగా నా యేసయ్య నీకు సహాయము చేయును గాక. Loving brothers and sisters, it's not just enough to raise a hand and say, God forgive me. It's a Christian walk, how we have to walk so that we maintain ourselves for the presence of our Almighty God. Amen. ఏదో నీ హృదయం సమర్పించమంటే నీ హస్తాలని దేవుని వైపు చూపించి క్షమాపణ అడగడం కాదు కానీ, ఖచ్చితంగా నీ పాపాలని ఆయన ముందు ఒప్పుకొని, దానికి క్షమాపణ పొందుకొని, ఆయనతో సరి అయిన జీవితం జరిగిస్తూ, ఆయనతో సహజీవితం జరిగిస్తూ, ఆయనతో ముందుకు వెళ్ళడమే సరి అయిన జీవితం అని మీకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. If we are accepting our weaknesses, it means we have a start point.
then we can Amen. ask God to help in our weaknesses. Then we try to do the will of God in our lives. నీ జీవితంలో ఒకవేళ నువ్వు క్షమాపణ పొందాలని ఆ మొదటి అడుగు నువ్వు వేస్తే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఒక సమయం ఇస్తున్నావు, ఒక చోటు ఇస్తున్నావు. అదేంటంటే యేసయ్య ఖచ్చితంగా నీ చిత్తం నేను చేస్తాను, లేకపోతే నీ చిత్తం నా జీవితంలో జరిగించాలి, లేకపోతే నీకు ఏది అనుకూలమైందో నెరవేర్చాలని చెప్పి ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గము నువ్వు ఒకవేళ ఖచ్చితంగా ఒక అడుగు ముందు వేస్తే ఖచ్చితంగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. Then we can see we are not just talking about the ways of Jesus Christ. We are obeying the ways of God, and we try to follow his ways in our lives. Praise God. మనమేదో యేసయ్యతో నడవడం అంటే ఏదో చెప్పి ఏదో అనుకోవడం కానీ ఖచ్చితంగా ఆయన మార్గంలో నడుస్తూ ఆయనలాగా మనం ముందుకు వెళ్ళడమే సరి అయిన జీవితమై ఉన్నది. Amen. Praise God. May God bless you all. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. Amen. దయచేసి గమనించండి, ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారు మీరు వినిన దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజు చాలా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని విన్నాము. నీ జీవితాన్ని యేసయ్యతో సిలువ వేసుకున్నామా? హ్యావ్ యు క్రూసిఫైడ్ యువర్ లైఫ్ విత్ జీసస్ అనే ఎంతో అద్భుతమైన దేవుని వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ మీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలని, మీ జీవితాన్ని సమర్పించుకోవాలని, ఒకవేళ మీ పాపాల నిమిత్తం క్షమాపణ పొందాలని చెప్పి, ఒకవేళ మీరు ఏదైనా సమస్యల ద్వారా లేకపోతే ఏదైనా ఇబ్బందుల ద్వారా ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో మీరు బాధపడుతుంటే దయచేసి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నంబర్ కి కాల్ చేయండి. దైవ సేవకులు తెర్సం ఇక్బాల్ గారు మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా త్వరగా మీకెంత వీలైతే త్వరగా కాల్స్ చేసి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. హలో. Yes, sir. ప్రైస్ లోడ్ అండి. బ్రదర్ చెప్పండి బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్. సరే బ్రదర్. పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారండి. ప్రార్థనలు ఏకీభవించండి. పాస్టర్, we have a prayer call. The brother name is Bobby. Actually, he's having a thought of like taking baptism and he want to run his life with Christ. But the things he's carrying, I mean, all the fruit of the flesh, he's like going through the process. So because of the things, he's not coming into the part of taking baptism and leading his life spiritually. So through listening to this message, he got a clarification that he want to give his life to God. Let's pray for him. His name is Bobby Lokesh. Praise God. I give thanks to Lord for our brother Bobby, and thanks God, his God's holy word have touched him, and we rebuke all the bad thoughts coming and avoiding him to do further step to be baptized. Lord, we rebuke all those things. We make a request for you to touch him, Lord, bless him, Amen. guide Amen. him, and Lord, bless him, his family. We, Lord, ask mighty blessings in each and everything he take every step toward you, Lord. In Jesus' mighty Amen. name. Amen. 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 Okay, brother. Praise Lord అండి. హలో. 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 చెప్పండి. దేనికోసం ప్రే చేయమంటారండి? ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నారండి? ఓకేనండి.
Pastor, we have a prayer request that his name is Raju, and he's have a prayer request that he's going through some family problems. Let's pray for him. Lord, we give thanks for Raju, Lord, and we rebuke all the problems in a family, all the powers of Shaitan we rebuke by the power you have given to us in Luke 10:19. And we declare peace, comfort, Lord, in them, in their family. We ask mighty blessings in Jesus' holy and mighty name. Amen. Amen. Praise Lord, brother. Hello. Praise Lord, Amma. మా ఫ్యామిలీ కొరకు నా కొరకు మా పాప కొరకు అందరి కోసం చూపించు ఓకే ఓకే సిస్టర్, మీ పేరేంటండి? దీప్తి. ఓకే సిస్టర్, ఓకే సిస్టర్. Pastor, we have a prayer request that her name is Deepti. Let's pray for her family, and she's having young doctor. I mean, she's completed her education. Like, let's pray for what she want to do further actually. So let's pray for, and just pray for her healing also. Lord, we give thanks for our sister, Lord. We ask first of all the healings for her, Lord, and we ask that you guide her, Lord. We want prosperity in her life, in her family members' life, Lord. Bless them, Lord. Let their house be a praising place for everyone, Lord. Bless their lives, Lord. Bless them, and you kindly bless them according to the wishes of their heart. We ask in Jesus' holy and mighty name. Amen. Amen, amen. Praise Lord, sister. దేవుని మిమ్మల్ని దీవించును గాక. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శ్రీతి. నా కోసం నా హెల్త్ కోసం ప్రార్థించండి. Okay. Pastor, we have a prayer request that she's not feeling well, and like she's asking prayer request like for your family and for her future. Let's pray for her. Lord, we give thanks for our sister, Lord. She is asking, you said, ask and it will be given, search and you will find it, knock and it will be open. She is asking at your door, Lord. Open all the heavenly doors, bless them as you have blessed 5 loaves and 2 fishes, Lord. Bless that they could be a living example, a living testimony for you to so many people. We ask in Jesus' holy and mighty name. Amen. Amen. ఆమేన్. Thank you. Amen. Thank you, Jesus. Hello. Hello. సిస్టర్ చెప్పండి. హలో. అదే ఫ్యామిలీ కోసం చేర్చే మా కోసం పాప కోసం. Okay, sister. Okay, sister. Pastor, we have a prayer request, like pray for her family and like all the things. Her name is Purna. Lord, we give thanks for Sister Turna, Lord. She is asking prayer for herself, her family, Lord. You know them better than us, Lord. You know their heart, you know their thoughts. Lord, you know each and everything. Lord, bless them, bless them, bless with your mighty hands, because everything get prosper when it comes in your holy and mighty hands. We have believed and we have received it in Jesus' holy and mighty name. Amen. 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 Hello. Hello. హలో. ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ఓకే అండి. ప్రాబ్లం ఏంటండి మణి గారికి? ఓకేనండి. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, కళ్ళు మూసుకోండి. పాస్టర్, వీ హ్యావ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్ దట్ వన్ సిస్టర్ మణికుమారి, షీ ఈస్ హ్యావింగ్ ఆర్థరైటిస్, knee arthritis, and pray for her mother also. Lord, we give thanks for Sister Manikumari, Lord, and her mother, Lord. And you have said, all those who carry heavy burden, come to me and you will give them rest.
Our sister is asking for healing, Lord, for herself and for her mother. Lord, people touched your garment, they got healed, Lord. And you have a sympathy and favor and love for people who are suffering. You give them sight to the blind. People can walk, crippled people can walk, the lepers can be clean. Lord, heal her. Heal with the problem she have and her mother and bless them. In Jesus' mighty name we ask. Amen. 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 హలో సిస్టర్ చెప్పండి సిస్టర్, మీ పేరేంటండి? నాకు 100% చేయండి. మీ పేరెంట్ సిస్టర్? మాలతి అండి. ఏ ఊరు నుంచి ఎవరి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి. మీ ఫ్యామిలీ కోసం మీకోసం ప్రేయర్ చేయమంటారు. ఓకేనండి. Pastor, let's pray for Sister Maladies and pray for her young son and daughter and for her husband. Her husband is planning to go somewhere. Let's pray for their family. Lord, we give thanks for our family, Lord. We give thanks for the sister. She concerned for her children, her husband, and herself, Lord. You bless them. Bless them according to the desires of your heart. Bless them much more mightily. Let, Lord, your will be done in their lives, Lord. And then they could see the mighty blessings, the rain of blessings coming from you in their family and as well in the lives of them, Lord. Lord, bless the husband when he is planning to have a further plans. Bless the children in their health. Take care of them, Lord. We ask in Jesus' holy and mighty name. Amen. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి మీ పేరేంటండి? హలో. హలో. ప్రైజ్ లార్డ్ అండి, మీ పేరేంటండి? దేనికోసం ప్రేయర్ చేయమంటారండి? సరే అండి, పాస్టర్ గారు మీకోసం ప్రేయర్ చేస్తారు, ప్రార్థనలు ఎక్కిపించండి. పాస్టర్, we have a prayer request. There is a brother, his name is Raj Kumar. Actually, I mean, he's having problem in his back pain. He can't walk. Let's pray with a hope and faith that God heal him right now. Ask him to stand on his feet, please. Yes. Okay, ఇంత మీరు ఏ స్థలంలో ఉన్నారు, ఒక ఇంత ప్రార్థనలు Ask him to ఎక్కిపించండి. lift his hand up in heaven. ఒక ఇంత మీరు 2 హస్తాలు ఆకాశం వైపు చాపండి. And Lord, we ask mighty blessings for Raj Kumar. Lord, you bless him, heal him. Lord, he can experience your holy touch right now. Please ask him to lift up his hands and he try to touch his first the knees and then touch his feet. In Jesus' holy and mighty name we ask. Amen. Ask him to do right now, please. బ్రదర్, ఒక ఇంత మీరు విశ్వాసంతో మీరు నమ్మండి. అలాగే ఇప్పుడు ఒకవేళ వీలైతే మీ మోకాల మీద చేపెట్టుకుని ప్రేయర్ చేసుకోవడం, ఒకరింత లేకపోతే మీ పాదాల మీద చేపెట్టుకుని ప్రేయర్ చేయడం, అలా విశ్వాసంతో మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. Yes, Pastor. Yeah, we have prayed for him. Ask him to touch the knees, touch the feet in Jesus' holy and mighty name. Yes, Pastor. I told him. Yeah. Okay, praise Lord అండి. హలో. చెప్పండి సిస్టర్, మీ పేరేంటండి? నా పేరు మాలతి అండి. దేనికోసం ప్రేయర్ చేయమంటారండి? మా ఫ్యామిలీ కోసం, మా పిల్లల కోసం. ఓకే అండి. ఫస్ట్ prayer request is also sister Nakshatra's family, like Maladi's family. Lord, we give thanks for our daughter, Lord. She is asking prayer for herself and her family, Lord. You are a Lord of blessings. You are the Lord in your hands. It's a control and blessings. When our daughter is asking mighty blessings, to bless her, Lord, bless her family, each one of our family members, Lord, so that they could experience that it's you who have blessed them. Bless their heart, give them peace, give them comfort. We rebuke every plan of Shaitan in their lives. Lord, we declare
peace and comfort and prosperity in your holy and mighty name. Amen. ప్రైస్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Pastor, I have personally a prayer request. Actually, I'm getting a call. We'll take the call and we'll pray for my request also. Hello? Praise Lord అండి. హలో. హలో. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. చెప్పండి. ఓకే. Pastor, we have a prayer request that his name is John. Let's pray for his health and for financial provision. Lord, we give thanks for Brother John, Lord. He's asking help for the health. Lord, you touch him, heal him, bless him with the peace, comfort, Lord. And when they are asking prayer for economy, Lord, you are a loving Father. You know the needs of their children, Lord, your children. Bless them, Lord, bless them so mightily that they could recognize these blessings are not because of them, but these are blessings from you, Lord, because you are a Lord of prosperity. We ask in Jesus' holy and mighty name. Amen. First, I have a prayer request. Let's pray together for one family. The brother is like Avinash. He's passed away, and he's doing all the business actually. Now all the business are left over. There is no one to look after the business and everything. So let's pray for the family. Only they have 3 women in the home right now. So they have to look forward for everything. It's like from my side, like it's my special request that we'll pray. I believe that God will do something in their life by end of this month. Our Heavenly Father, I give thanks for Pastor Feeney, Lord, when we have a concern, care, Lord. You see the hearts when they think betterment of others. As you, Lord, was worried of other people, suffered, and you gave your life, Lord. Lord, we pray for that family, Lord. You kindly take care of them. If there is any reason Shaitan is hindering, Lord, we remove all the hindrances of Shaitan. Bless each one of their family. Amen. Lord, you take care of Amen. them. Lord, they should prosper. Give them good health, Lord, Amen. and bless each and Amen. everyone. I ask mighty Amen. blessings for Pastor Finney, Lord, and Pastor Moses, their family, and each and everyone, those who have watched the program. Lord, you touch them, you visit their houses, you visit their Amen. hearts, Lord. You show Amen. yourself in the dreams, Lord. You bless them. There could be a great witness that you are a living Father and you have a care and concern and love for each and everyone. We ask in Jesus' holy and mighty name. Amen. 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 ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికి ప్రభు పేరిట వందనాలు. దయచేసి మీ అందరి కోసం ప్రేయర్ చేశారు. దయతో కింద మీరందరూ యూట్యూబ్ లో పాస్టర్ చర్చం ఇక్బాల్ గారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రార్థనోత్సవాల కోసం మీరు మాకు ప్రతిసారి ఫోన్ చేయొచ్చు. మీకు డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. పాస్టర్ మోసెస్ గారు అలాగే పాస్టర్ చర్చం ఇక్బాల్ గారు మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకోసం నిత్యం ప్రార్థన చేసే దైవ సేవకులు. అలాగే దేవుడు దైవ సేవకుల్ని ఎంతో బలంగా వాడుకుంటున్నారు. దేవుడు ఇంకా ఈ టీవీ ప్రోగ్రామ్ ద్వారా అనేక మందిని ఆశీర్వదించి దేవుడు తన ప్రజలను తాకాలని చెప్పి మీరు వ్యక్తిగత ప్రార్థనలో దైవ సేవకుల కోసం కూడా ప్రేయర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ పేరు చర్చం ఇక్బాల్, దయతో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.